హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులేని ఛానల్. ఈ రోజైతే మనం చక్కటి చపాతీ అయితే చూసేద్దాం. ఈజీ స్టెప్స్లో అండి, సాఫ్ట్గా. దానికి కావాల్సినవి అయితే చూడండి. గోధుమ పిండి అది ఒక గ్లాస్ తీసుకోండి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, రిక్వైర్మెంట్ అంతా మీకు సాల్ట్ వేసుకోండి, వాటరు వేసుకుని బాగా కలుపుకోవాలి. అంటే చేతితో కాదన్నమాట, మిక్సీ జార్లో వేసుకుని అటు ఇటు తిప్పుకోవాలి. చూసారా ఎలా వచ్చింది? ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇది ఒక్కసారి ట్రై చేయండి. చేతులు నొప్పులుగా ఉన్నవాళ్ళు, డ్యూటీకి వెళ్ళిపోవాల్సిన నానక్కర్లేదు అన్నమాట, వెంటనే చేసేసుకోవచ్చు. మనకి ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే చేసేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా అయితే అయిపోయిందో పిండి. అడుగును కూడా ఏం ఉండట్లేదండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు చూడండి పిండి అయితే ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా. ఇప్పుడు మనం దీన్ని అయితే చపాతీల కింద చేసేసుకుందాం. ముందైతే బాల్స్ చేద్దాం. ఫస్ట్ ఒక 4 కట్ చేస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుందండి. నాకు ఈ ట్రిక్ బాగా నచ్చింది. మీరు కూడా యూస్ చేసి ఎలా ఉంది, ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఈజీ స్టెప్స్, ఈజీగా అయిపోయాయన్నీ తెలుసుకుని మీకోసం నేను చెప్తాను. చూసారా ఇలా రౌండ్గా చేసుకొని తర్వాత మన చపాతీలు ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తేసుకోవడమండి. మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మధ్యలో ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఒకదానికి యూస్ చేశాను, ఒకదానికి యూస్ చేయలేదు అనమాట. అన్నిటికీ ఎందుకని చెప్పేసి ఆయిల్ తక్కువ కావాలి కదా అని చెప్పేసి కొన్నిటికి ఆయిల్ అప్లై చేశాను, కొన్నిటికి అయితే ఆయిల్ అప్లై చేయలేదు. ఇలాగ చపాతీని సాఫ్ట్గా చేసేసుకుని పెనం మీద ఎలా ఫ్రై చేయాలో నేను అయితే చూపిస్తాను మీకు. చూడండి చపాతీ చక్కగా వచ్చింది. మీరు ఆ టైప్ అయినా చేసుకోవచ్చు, రౌండ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఈ ట్రిక్ తెలిస్తే చపాతీలు అందరూ 2 తినేవాళ్ళు 4 తింటున్నారు, 4 తినేవాళ్ళు 6 తింటున్నారండి. చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. దీంతో అయితే మేము మటన్ కర్రీ అయితే చేసుకున్నాము, దాంతో అయితే తింటామండి. మీరు కూడా ఎలా వచ్చినాయి ఏంటో నాకు కంపల్సరీగా చెప్పండి, ఎందుకంటే చాలా బాగున్నాయండి. నేను చెప్తుంటే ఏదో అనుకుంటారు కదా, చాలా బాగా వచ్చినాయి అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేస్తేనే కదండి మీకు తెలుస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వెళ్ళిపోతుందో చెయ్యి కూడాను. ఇప్పుడైతే ఫస్ట్ వేయగానేనండి వెంటనే ఒకసారి వెనక్కి తిప్పేసుకోవాలి. అలా ఉంచేయకుండా ఫస్ట్ వేయగానే ఆ హీట్గా సరిపోతుంది, వెంటనే అటు తిప్పేసి ఇప్పుడు మనం అటు ఇటు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అన్నది అప్లై చేయాలి. ఫస్ట్ ఆయిల్ అప్లై చేయకూడదు. చూడండి ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు అయితే ఆయిల్ అప్లై చేస్తాను నేను. చూడండి ఎంత మెత్తగా ఎంత బాగున్నాయో. చూడండి నేను హ్యాండ్తో అంటున్నాను, ఎంత మెత్తగా అయిపోతున్నాయి, దూదుల్లా ఉన్నాయండి. ఇప్పుడైతే కర్రీతో అయితే తినేస్తున్నాను. చాలా బాగా వచ్చినాయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.